హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్లో లైఫ్. నేను నా ప్రీవియస్ వీడియోలో ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, ఫోలినిక్ యాసిడ్ వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లుకోవరిన్ అనే మెడిసిన్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియోలో అసలు లుకోవరిన్ అనే మెడిసిన్ ఎప్పుడు ఇస్తారు, ఫ్రాట్ టెస్ట్ అనేది ఎందుకు చేయించాలి, ఆ టెస్ట్ కిట్ ఎలా ఉంటుంది, ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రాట్ టెస్ట్ గురించి అర్థం కావాలంటే ముందు ఫోలేట్ అనే విటమిన్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఏం జరుగుతుంది అనే ఆ ప్రాసెస్ మీకు అర్థం కావాలి. ఫోలేట్ అనేది బాడీలోకి ఎంటర్ కాగానే ఏం జరుగుతుందంటే మన బాడీలో ఫోలేట్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. ఇవి ఈ వచ్చిన ఫోలేట్ని ఇలా గట్టిగా బైండ్ చేసి పట్టుకొని ఉంచుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ MTHFR అనే జీన్ ఈ ఫోలేట్ని ఫోలినిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ కన్వర్ట్ అయిన ఫోలినిక్ యాసిడ్ అనేది బాడీలో చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. అయితే ఈ ఫోలేట్ రిసెప్టర్స్ ఫోలేట్ని ఇలా గ్రాబ్ చేయకుండా అడ్డుకునేందుకు కొన్ని విలన్స్ అనేవి తయారైపోయాయి. ఈ విలన్స్ ఎక్కడి నుంచో రాలేదండి, మన బాడీయే వాటిని ప్రొడ్యూస్ చేసింది. అవునండి, మన బాడీ ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ అనేవి ఈ ఫోలేట్ రిసెప్టర్ని అడ్డుకొని ఈ ఫోలేట్ని ఇలా గ్రాబ్ చేయనీయకుండా మధ్యలో అడ్డు కూడా కట్టేస్తాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫోలేట్ అనే విటమిన్ బాడీకి చేరదు, బ్రెయిన్కి చేరదు. సో దానివల్ల బ్రెయిన్లో డెవలప్మెంట్ ఉండదు, చాలా బిహేవియర్ ఇష్యూస్ వచ్చేస్తాయి, చాలా డెవలప్మెంటల్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఇదంతా జరుగుతుందన్నమాట. దేనివల్ల? యాంటీబాడీస్ వల్ల. సో ఇలాంటి యాంటీబాడీస్ మన పిల్లల బాడీలో ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడం కోసమే ఈ ఫ్రాట్ టెస్ట్ అన్నమాట. యాక్చువల్గా ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది, అది లంబార్ పంక్చర్ టెస్ట్. కానీ అది స్పైన్కి చేస్తారు, ఆ ప్రాసెస్ కొంచెం హార్డ్ ఉంటుంది అండ్ అది ఎక్కువ అవైలబుల్ ఉండదు ఆ టెస్ట్. సో ఈ ఫ్రాట్ టెస్ట్ అయితే కనుక బ్లడ్ డ్రా చేసి టెస్ట్ చేస్తారు. ఇది కొంచెం ఈజీ ప్రాసెస్. అయితే ఫ్రాట్ టెస్ట్లో పాజిటివ్ నెగిటివ్ అనే కాకుండా ఆ టెస్ట్ రిజల్ట్ కొన్నిసార్లు అన్స్పెసిఫైడ్ కూడా వస్తుంది. అంటే అంత యాక్యురేట్గా రాదనమాట ఈ టెస్ట్లో రిజల్ట్. సో లంబార్ పంక్చర్ అయితే కనుక కొంచెం దీనికంటే యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అని చెప్పేసి విన్నా నేను. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది వచ్చేసి ఫ్రాట్ టెస్ట్ గురించి. ఫ్రాట్ అని అంటే ఫోలేట్ రిసెప్టర్ యాంటీబాడీ టెస్ట్ అనమాట. సో మన బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయా, ఈ ఫోలేట్ రిసెప్టర్ని అడ్డుకునే యాంటీబాడీస్ ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసేందుకు దీన్ని యూజ్ చేస్తారు. సో దీనికి ఒక టెస్ట్ కిట్ అనేది ఉంటుంది. సో ఆ టెస్ట్ కిట్ ఏంటి, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే అండి ఫ్రాట్ టెస్ట్ కిట్. ఈ టెస్ట్ కిట్ పైన ఇలా ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది. సో ఈ కిట్ ఎక్స్పైర్ అయ్యేలోగా మనం ఈ టెస్ట్ అనేది చేయించాలి. ఇది మేము లాస్ట్ టైం చేయించినప్పుడు షూట్ చేశాను ఈ వీడియో. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఒక స్టైరోఫోమ్ కంటైనర్ ఉంటుందండి. దీంట్లో 2 షెల్ఫ్స్ ఉంటాయి. పైన దాంట్లోనేమో ట్యూబ్స్ పెట్టాలండి. ఏవైతే బ్లడ్ డ్రా చేస్తారో ఆ ట్యూబ్స్ పెట్టాలి. ఇక్కడ మనం 4 ట్యూబ్స్ వరకు పెట్టచ్చు అనమాట. అండ్ కింద షెల్ఫ్లో వచ్చేసి ఒక కోల్డ్ ప్యాక్ ఉంటుందండి. ఈ టెస్ట్ కిట్ మనకి రాగానే ఈ కోల్డ్ ప్యాక్ తీసి మనము డీప్ ఫ్రిడ్జ్లో వేసుకోవాలి. ఏ రోజైతే బ్లడ్ కలెక్షన్ జరుగుతుందో ఆ రోజు ఆ కోల్డ్ ప్యాక్ తీసి మళ్ళీ అదే బాటమ్ షెల్ఫ్లో దాన్ని పెట్టేసి మనము షిప్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఇంకొకటి టెస్ట్ రిక్విజిషన్ ఫామ్ అనే ఉంటుందండి. దీంట్లో మనం డీటెయిల్స్ అన్నీ నింపి సైన్ చేసి ఇవ్వాలి. ఈ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో డీటెయిల్స్ అన్నీ కూడా సరిగ్గా నింపి ఉండాలి. అలాగే దీన్ని పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే మనం బ్లడ్ శాంపుల్ ఇచ్చినా సరే వాళ్ళు టెస్ట్ చేయరు. ఈ ఫామ్ వచ్చేసి ఇందులో షిప్పింగ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయండి. ఎలా షిప్ చేయాలి, ఎలా ప్యాక్ చేయాలి, అదంతా కూడా డీటెయిల్గా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మా డాక్టర్ వాళ్ళు అలా హైలైట్ చేసి ఇచ్చారనమాట. అండ్ ఈ టెస్ట్ చేయించడానికి 3 days ముందు లుకోరిన్ మెడిసిన్ అనేది ఆపేయాలి. ఆ తర్వాత మాత్రమే ఈ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మండే టు థర్స్డే ఈ 4 days మాత్రమే బ్లడ్ శాంపుల్ అనేది కలెక్ట్ చేయాలండి ఈ టెస్ట్ కోసము. ఒకవేళ మీరు థర్స్డే రోజు టెస్ట్ చేయించాలి అని అంటే మండే, ట్యూస్డే, వెనస్డే ఈ 3 days కూడా లుకోరిన్ కానీ ఫోలేట్ విటమిన్ కానీ ఇలాంటి మెడిసిన్స్ అన్ని కూడా ఆపేసేయాలి. ఇది బయోస్పెసిమెన్ బ్యాగ్ అండి. శాంపుల్ లీకేజెస్ ఏమన్నా ఉన్నా కూడా సేఫ్టీ కొరకు ఈ బ్యాగ్ యూజ్ చేస్తారు. ఇంకా ఇందులో షిప్పింగ్ లేబుల్ అండ్ షిప్పింగ్ కవర్ ఉన్నాయండి. ఈ కిట్ తీసుకెళ్లి ల్యాబ్లో ఇస్తే వాళ్ళు శాంపిల్ కలెక్ట్ చేసిన తర్వాత షిప్పింగ్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తారండి. మనకేం సంబంధం ఉండదు. కొన్ని ల్యాబ్స్లో మాత్రం శాంపిల్ కలెక్ట్ చేసి మనకి ఇచ్చేస్తారండి. మనమే షిప్పింగ్ ప్రాసెస్ అంతా కూడా హ్యాండిల్ చేసుకోవాలి. ఈ టెస్ట్కి బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అనేది మార్నింగ్ 11 లోపు మాత్రమే చేయాలండి. ఆ టైం దాటితే చేయకూడదు. మేము మా కిడ్కి 2 times ఈ టెస్ట్ అనేది చేయించామండి.
కానీ ఈ టెస్ట్ చేసే వాళ్ళు కూడా మనకు అంత ఈజీగా దొరకదండి. మేము ఫస్ట్ ఒక ల్యాబ్కి వెళ్ళాము, అక్కడ ఆ టెస్ట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ సెకండ్ టైం టెస్ట్ కోసం అదే ల్యాబ్కి వెళ్తే వాళ్ళు అక్కడ చేయమన్నారు. అప్పుడు ఏదో మా వాళ్ళు తెలియక చేశారు, ఈ టెస్ట్ మేము చేయము, మీరు వేరే ల్యాబ్కి వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పేసి వేరే ల్యాబ్కి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు అక్కడ ఆ టెస్ట్ చేశారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి మళ్ళీ థర్డ్ టైం టెస్ట్ కానీ వెళ్తే వాళ్ళు అక్కడ చేయమంటున్నారు. వాళ్ళు అదే ఆన్సర్, మా వాళ్ళు తెలియక చేశారు, మేము ఈ టెస్ట్ చేయము అని చెప్పేసి. ఇప్పుడు మేము వెయిటింగ్ అనమాట, మళ్ళీ ఎక్కడ టెస్ట్ చేయించాలి, ఎవరు చేస్తారని చెప్పి. ఈ లుకోరిన్ మెడిసిన్ అనేది ఫ్రాట్ టెస్ట్ యొక్క రిజల్ట్ని బేస్ చేసుకొని ఇస్తారు. అలాగే కిడ్ యొక్క వెయిట్ని బట్టి దీన్ని డోసేజ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారనమాట. కిడ్ వెయిట్ పెరిగిన కొద్దీ దీని డోసేజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మెడిసిన్ వేస్తున్నప్పుడు మనం డైరీ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఇవ్వకూడదంటండి. అంటే పాలు కానీ, పెరుగు కానీ, ఇంకా పాలు పెరుగుతో చేసినవి ఏవైనా కానీ ఇవ్వకూడదు. ఒక నెయ్యి మాత్రం ఇవ్వచ్చు, దానికి ఏం లేదు, కానీ పాలతో చేసినవి ఏవి కూడా ఇవ్వద్దు. అలాగే ఈ టెస్ట్ ఎప్పుడైతే చేపిస్తామో టెస్ట్ చేయించడానికి ఒక 3-4 డేస్ ముందు నుంచి ఈ ఫోలేట్ విటమిన్స్ అన్నీ కూడా ఆపేయాలన్నమాట. ఫోలేట్ విటమిన్, లుకోరిన్ ఇవన్నీ కూడా ఆపేయాలి. యాక్చువల్గా మాకు ఓన్లీ లుకోరిన్ కాకుండా కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చారండి యాక్చువల్గా. అంటే ఫోలేట్ ఒకటి, లుకోరిన్ ఒకటి, అండ్ మిథైల్ B12 ఇంజెక్షన్స్, ఈ 3 కూడా ప్రిస్క్రైబ్ చేశారనమాట. మా కిడ్ కండిషన్కి బేస్డ్ ఆన్ మా కిడ్ టెస్ట్ రిజల్ట్స్ మా డాక్టర్ మాకు ఇవి 3 సజెస్ట్ చేశారనమాట. సో ఇప్పుడైతే మాకు B12 ఇంజెక్షన్స్ కూడా ఆగిపోయాయి, ఆ టెస్ట్ కూడా ఆగిపోయిందనమాట కొన్ని కారణాల వల్ల. సో దానివల్ల మేము ఇంజెక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆపేసాము. ఇప్పుడైతే ఫోలేట్ అండ్ లుకోరిన్ కంటిన్యూ చేస్తున్నాము. ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం కూడా చాలా చాలా కష్టం అండి. పిల్లల్ని గట్టిగా పట్టుకొని మనం ఇంజెక్షన్ చేయాలంటే ఇంజెక్షన్ చేసే వాళ్ళకి కూడా చాలా ధైర్యం ఉండాలి ఆ పిల్లలకి ఇంజెక్షన్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ ప్రాసెస్ అండి ఇంజెక్షన్ చేయడము. అండ్ ఈ ఇంజెక్షన్స్ కూడా ఈవినింగ్ తర్వాత చేయొద్దండి, బిఫోర్ 2 o'clock మాత్రమే ఇంజెక్షన్స్ అనేవి మనం చేయాలి. ఆ తర్వాత ఇంజెక్షన్ చేస్తే పిల్లలు బాగా హైపర్ అవుతారు అండ్ స్లీపింగ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఓవరాల్గా మన కిడ్కి చేసే ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఏదైనా కూడా చాలా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అండి. పేరెంట్స్కి అయితే చాలా పేషెన్స్ కావాలి ఈ పిల్లల్ని డీల్ చేయడానికి అండ్ ఈ టెస్ట్లకి, ఈ మెడిసిన్స్కి, ఇదంతా కూడా ఇట్స్ అ టైం టేకింగ్ ప్రాసెస్. చాలా పేషెన్స్ కావాలి అండ్ కిడ్లో అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, దేని తర్వాత వస్తుంది, ఎప్పుడు ఎలా బిహేవియర్ చేంజ్ అవుతుంది, ఇలా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఓవరాల్గా లుకోరిన్ అండ్ ఫ్రాట్ టెస్ట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అండి. మీరు ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే ముందు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. మీ డాక్టర్ సజెషన్ మేరకు మాత్రమే మీరు ఏదైనా కూడా చేయించండి. సొంత నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు, అది అస్సలు మంచిది కాదు. ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోస్లో టాక్సిన్స్ టెస్ట్ గురించి, అలాగే మిథైలేషన్ ప్యానల్ గురించి, ఫుడ్ అలర్జీస్ టెస్ట్ గురించి, స్టూల్ టెస్ట్ గురించి, ఇలా ఒక్కో టెస్ట్ గురించి చెప్తాను. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఆటిజం కిడ్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అని అనుకుంటే ప్లీజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఎవరో ఒకరికి యూజ్ అవుతుందని. So please like this video and share it with your friends. Thank you.